Hi everyone, welcome to my channel. Today we will learn 5 important legal terms in English and their Telugu translations. Let's begin. ఫస్ట్ వన్ ఎంక్రోచ్మెంట్ అంటే దురాక్రమణ, కబ్జా. మన ప్లేస్ని ఎవరైనా అక్రమంగా ఆక్రమించుకుంటే దాన్ని ఏమంటారంటే ఎంక్రోచ్మెంట్ అంటారు, దురాక్రమణ. రెండవది ట్రాన్స్ఫర్ అంటే బదిలీ. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి నన్ను ట్రాన్స్ఫర్ చేశారు అంటే బదిలీ చేశారు అని అర్థం. మూడవది ప్రాక్టీస్ అంటే అలవాటు, సాధన. ఫర్ ఎగ్జాంపుల్ మనం అలవాటుగా వాడుతూ ఉంటాం, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటే ఎన్నిసార్లు మనం ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తుంది అని అర్థం. నాలుగవది ఆల్టర్నేటివ్ అంటే ఒకదానికి బదులు మరొకటి ఎంచుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్కూల్కి వెళ్ళాలనుకోండి, సైకిల్లో అన్నా వెళ్ళొచ్చు, కార్లో అన్నా వెళ్ళొచ్చు. సో ఇది ఆల్టర్నేటివ్, ఎలా అయినా వెళ్ళొచ్చు. ఐదవది రిజల్యూషన్, నిశ్చయించుకోవడం. ఎగ్జామ్ అయిపోయిన మరుక్షణం మనం ఏమనుకుంటాం, ఈ రోజు నుంచి చదవాలి అనుకుంటాం కదా. సో అది నిశ్చయించుకోవడం, స్థిరమతి అని అర్థం. ఇఫ్ యూ లైక్ దిస్, please like, share and subscribe for more such videos.